హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మొన్నటితో అంటే లాస్ట్ వ్లాగ్తో జాతర వ్లాగ్స్ అయిపోయాయి. ఈరోజు వెరీ స్పెషల్ వ్లాగ్. అదేంటో మీకు తెలుస్తుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాము, అందరు లేసారా లేదా అనేసి. నేను మాత్రం లేలేనేమో అనుకున్నాను, కానీ పొద్దున్నే లేసేసాను. ఇంకా ఇక్కడ ఆంటీ అయితే ఇప్పుడే లేసినట్టున్నారు. లక్ష్మి, థ్యాంక్స్ మోనా. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సుభద్ర. శ్రావ్య మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫిజు ఏమి నువ్వు? నిద్ర వచ్చేసింది, నిద్ర మెలకు వచ్చేసింది. వేసేదా వద్దా? వద్దు, నాకేమి ఈ శారీ చూపించుకోవాలి అనేసి వచ్చా. వద్దులే, వాడు పడుకోనిలే కొంచెం, మళ్ళీ చూపిస్తా. మళ్ళీ పడుకోనిలే, మళ్ళీ చేద్దాం. చూడు మోనా, ఫిజ్గాడా ఆ శారీ మోనా కుట్టి ఇవ్వ. మన మోనా అన్నకి కుట్టి లేదు అన్న. ఏమో లక్ష్మి, మీ అన్న ఆర్డర్ చేశాడు, నాకు తెలీదు. బ్లౌజ్ బుజ్జు ఆయన పిలుచుకొని కుట్టించుకో బుజ్జు, 2 hours కుట్టిస్తా అన్నాడు ఆయన అని చెప్తున్నాడు. కింద చెప్పాడంట 2300 అంటది. అవును శ్రావ్య. థ్యాంక్ యూ శ్రావ్య, థ్యాంక్ యూ. వెయిట్ ఉంది కదా. రే ఫిజు, శారీ నాది. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటా. ఇంకా ఈ శారీ ఏమంటే నాకు సర్ప్రైజ్ అనమాట. మా సుదర్శన్ ఆర్డర్ చేశాడు ఆన్లైన్లో, మింత్రాలో అనుకుంటాను ఆర్డర్ చేశాడు. ముందు ఒక కలర్ ఆర్డర్ చేశాడంటే అదేమంటే తిరుపతి అడ్రస్కి రాదనేసి రిటర్న్ వెళ్ళిపోయిందంట. సో మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేశాడు. ఇది వచ్చేసి 2600 700 చెప్పాడు. ఇంకా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి అన్న దగ్గర కుట్టించుకుందాం దాము అన్న దగ్గర అనుకున్నా, కానీ చూస్తే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. సో అన్నకి ఇస్తే ఖచ్చితంగా పాడు చేసేస్తాడు. వద్దు, బెంగళూరుకి వెళ్ళినా కుట్టించుకుందాం అనేసి అలాగే పెట్టేసుకున్నాను. ఈ శారీ నిన్ననే వచ్చింది. కరెక్ట్గా మేము పొంగళ్ళకి హడావుడిగా రెడీ అవుతున్నాం, ఆ టైంకి వచ్చింది. ఇంకా అప్పుడు అసలు టైం లేక దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. అంత ప్రేమగా కొనిస్తే ఓపెన్ కూడా చేసి చూడలేదురా అమ్మ అనేసి అన్నాడు సుదర్శన్. అంత పెద్ద డైలాగ్ వేసేసాడు. యాక్చువల్గా నేను అడుక్కుంటా ఉంటాం మా సుదర్శన్ని, బాబా నాకు ఒక శారీ అయినా గిఫ్ట్ ఈ బాబా అనేసి. కానీ ఆ టైం ఎలా ఉందంటే ఆ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండింది. ఓపెన్ చేసి చూసుకోలేక కూడా పోయాను. మళ్ళీ నైట్ పడుకునే ముందు చూసుకున్నాను అనమాట. భలే నచ్చింది నాకైతే. అసలు మా సుదర్శన్కి ఇంకా నచ్చిందంట. యాక్చువల్గా అంత బాగా వస్తుందనేసి అస్సలు అనుకోలేదంట. ఇది మా 19th anniversary. ఇంకా ఇలా మా మ్యారేజ్ డే ఏమంటే నాకు బెంగళూరులో చేసుకోవడం కంటే ఇలా అందరితో చేసుకోవడమే ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఇక్కడే ఉంటాను, జాతర టైంలోనే వస్తుంది కాబట్టి. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం అక్కడ ఉన్నాను. అప్పుడు డాడీ వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కదా, మమ్మీ డాడీ. సో అప్పుడు నేను అక్కడ చేసుకున్నాను బెంగళూరులో. ఇంకా మమ్మీ డాడీతో చేసుకోవడం ది మోస్ట్ మెమరబుల్ డే అనమాట నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం మమ్మీ డాడీతో చేసుకున్నాను మా మ్యారేజ్ డే. ఇంకా ఆ రోజు నాకు అసలు మ్యారేజ్ డే మాది అన్న ఫీలింగే లేదు. ఆ శారీని చూసుకొని హ్యాపీ వేసేసింది అంతే. అంటే స్నానం చేయాలి, హెడ్ బాత్ చేయాలి, రెడీ అవ్వాలి, మ్యారేజ్ డే కదా అన్నట్టే లేదు. ఏం చేస్తున్నారు? దయా సినిమాకి అంట వాడు. ఊర్లో
ఇంకా ఎప్పుడు అంకమ్మ ఆంటీ కుమార్ అంకుల్ వాళ్ళిద్దరు వచ్చినా లీవ్ పెట్టుకో బావా అనేసి మా సుదర్శన్ అంటా ఉంటారు. థర్స్డే రోజు ఏమంటే వాళ్ళకి హాలిడే ఉంటుంది, సండే రోజు హాలిడే ఉండదు. అంకుల్ వాళ్ళకి సండే ఉండదు, థర్స్డే ఉంటుంది. సో ఈరోజు లీవ్ పెట్టుకున్నాడు, రండి అబ్బా మిమ్మల్ని అందరినీ సినిమాకి తీసుకెళ్తాను అనేసి అంటుంటే ఈరోజు లీవే నీకు, నువ్వు అదే పడిగా లీవ్ పెట్టుకోలేదు అనేసి మోహన అంటా ఉంది. ఇంకా నేను ఎందుకు అలా డల్గా ఉన్నానంటే నాకు హెల్త్ బాగాలేదు, అందుకు అలా ఉన్నాను. ఇంక ఇక్కడ చూసారా మా సుదర్శన్ అడిగినట్టు సుదర్శన చక్రము మెహందీ వేసింది టెడ్డీ హ్యాండ్ మీద, సేమ్ అలాగే ఉంది. బయట ఉందేమో ఎవరికి రాది బాబా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉన్నావు ఇంతసేపు నువ్వు? పిల్లలు తినిపిస్తా ఉందిలే బాబా, లక్ష్మికి కాదు కానీ. ఇంకా ఆ రోజు కూడా బయట నుండే బ్రేక్ఫాస్ట్ తెప్పించాము, ఇడ్లీ, తర్వాత పూరి, ఇంకా అలసంద వడలు ఉన్నాయి కదా అవి. ఇంకా ఫైనల్గా తమిళ్ డబ్ మూవీ అంట ఏదో, సో దానికి వెళ్దాము అనేసి మా సుదర్శన్ డిసైడ్ చేశాడు. ఆంటీ కూడా కదా, ఆంటీ రండి ఆంటీ అందరు వెళ్తున్నాం కదా. ఈ సుదర్శన్కి అసలు ఏమీ తెలియదు తెలుసా ఆంటీ గురించి. ఆంటీకి రావాలనే ఉంటుంది కానీ అలా చెప్తారు, అందరూ వెళ్ళిపోతున్నారు కదా నేను ఉంటానులే మా ఇంటి దగ్గర అంటారు. కానీ మేము కొంచెం అడిగామనుకోండి ఆంటీ కూడా వస్తారు, కానీ ఆంటీ కంటే ముందే మా సుదర్శన్ ఏమంటే ఎందుకులే బుజ్జి అమ్మ అక్కడ అంత కాలు నొప్పులు అలసిపోతుంది, వద్దు ఇంట్లో ఉంటుంది అని చెప్పేస్తాడు. ఇంకా ఆంటీ పాపం ఆంటీ తెలిసిపోతుంది మాకు సీరియస్గా ఉంటారు కదా, సంతోషంగా ఉంటా అనడం వేరుగా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది ఫేస్ అనుకోండి. ఆంటీకి రావాలని ఉంది కానీ రావట్లేదు అని తెలిసిపోతుంది. ఇంకా నిమ్మకాయ చెట్టు వాలిపోతే మా అత్తయ్య బాగా నుంచో పెట్టమన్నారు మా సుదర్శన్ని. ఆ కొమ్మ చూసారా ఇరగ కొట్టేశాడు, ఫీజు గారు భయపడి వచ్చేసారు. ఏమైంది బాబా? మళ్ళీ మా సుదర్శన్కి మా వేణు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఆ చెట్టు కొమ్మని మాత్రం ఇరగ కొట్టేశారు. 10:45 కా సుభద్ర 10:45 అందరూ అసెంబ్లీ అవ్వాలంట, మళ్ళీ పడుకుంటాం చూడు. ఓకే మూవీ వచ్చేసి 11:30 షో అంట. సో పైకి వెళ్తున్నా రెడీ అవ్వడానికి, ఇంతలో శిరీష ఇచ్చింది హ్యాపీ మ్యారేజ్ డే అక్క అనేసి డ్రెస్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా కింద మోహనాకి, సుభద్రకి, లక్ష్మికి చూపించేసి ఇంకా పైకి వెళ్తున్నాను. శిరీష ఇచ్చింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని ఇచ్చింది. శిరీష కిందే ఉంది చెప్పు బాబా. లేదే ఇంకా ఇలా అందరు కింద అందరూ రెడీ అవుతున్నారు. ఇలా పైకి వచ్చాను, రెడీ హ్యాపీస్ అని చెప్పేసి నేను చేసేసుకొని రెడీ అవుదాం అనేసి. ఇంతలో మా సుదర్శన్ ఏమంటే షోయే క్యాన్సిల్ చేశారు బుజ్జు, మనం వస్తున్నాం అనేసి అన్నాడు. అబ్బు, హారిక, సాగర్ కూడా ఫోన్ చేశాడు, ఇలా మూవీకి వెళ్తున్నాం అందరు వచ్చాయండి అబ్బు రెడీ అయ్యి అంటే. సాగర్కి ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం నుండి, సాగర్ రాడు, సో మేమిద్దరం వస్తామని చెప్పేసి అబ్బు హారిక చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు ఏమంటే టికెట్స్ బుక్ అవ్వట్లేదంట. ఏమంటే అది షో ఉంది, అసలు 11:30 షో ఉండిందంట మార్నింగ్ అందరం మాట్లాడుకున్నప్పుడు. ఇంకా బుక్ చేద్దాం అనేసరికి అదేమంటే అసలు ఆ టైమింగే కనిపించట్లేదంట, షోయే తీసేశారంట. ఇంకా అదే సాగర్ గాడు కుళ్ళుకొని ఉంటాడు హారికమ్మ అబ్బు, అందుకనేసే షో క్యాన్సిల్ అయిపోయింది అంటా ఉన్నాడు. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఈ షోయే క్యాన్సిల్ అవ్వడము, ఆ టైంకి షో ఉండడం, అది క్యాన్సిల్ అవ్వడము. ఇప్పుడు పోయి చూస్తే దాంట్లో టికెట్స్ షో క్యాన్సిలేషన్ వచ్చింది, ఎవరు బుక్ చేసుకున్నా? సినిమాకి వెళ్ళేటప్పుడు వేసుకుందరా ఇది? సినిమాకి వెళ్ళేటప్పుడు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేస్తారా? సరే ఉండు, ఐస్ క్రీమ్కి వెళ్దాంలే. ఇంకా చూసారుగా కింద అందరు రెడీ అయిపోతున్నారు, అలా న్యూస్ వచ్చేసింది. దాని తర్వాత నేను స్నానం చేసి అలా బయట వచ్చాను లేదో టెడ్డీ చెప్పింది షోయే క్యాన్సిల్ అయిపోయిందంట షక్క అనేసి. అరే నేను అనవసరంగా ఇప్పుడు హెడ్ బాత్ చేశానే అని అనిపించింది. ఏమంటే చాలా అలసిపోయాను, ఏదోగా ఉండింది నాకు ఫీవరిష్గా.
ఇంకా హెడ్ బాత్ చేసాక ఇంకెలా ఉంటుందో తెలుసు కదా, వెళ్ళి కిందకి వెళ్ళి డోలో వేసేసుకుందాము అనేసి అనుకున్నాను, ఫీవర్ వస్తుందేమో అని. అస్సలు ఏదోగా ఉండింది, చాలా వీక్గా ఉండింది అనమాట. కిందకు వచ్చి డోలో వేసేసుకున్నాను. ఇంకా హారిక అబ్బుగో రెడీ అయిపోయి వచ్చేసారు. అయినా కానీ ఇంకా ఇట్లాగో వచ్చారు కదా అనేసి అందరం కలిసి గేమ్ ఆడతాం కదా, కన్ను కొట్టే ఆట అంటుంటాము. సో ఆ గేమ్ ఆడదాం అనేసి ఇంకా అందరూ ఆ చిట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక ఇలా అందరూ ఉన్నప్పుడు మనకి బాగాలేదనేసి పడుకోవడము అలా ఉండింది అనుకోండి, అసలు ఏం బాగుండదు. నా దగ్గర ఏమొద్దు, నన్ను కట్ చేసుకొని తినండి. ఏ హ్యాపీ కేక్ వద్దా? హ్యాండ్ తీవా బిట్టు, ఫిజో చదువురా, నీకు వచ్చు కదా, స్పెల్లింగ్ చదువు చాలు. రే అది నాకద్దు కానీ అది స్పెల్లింగ్ చదువురా బిట్టు. మిల్కీ నువ్వు చదువు నాన్న, మిల్కీ నువ్వు చదువు. ఏముంది ఇక్కడ, దానిపైన ఏముంది? ఏబిసి రాదా నీకు? నా బంగారు కొండ బిట్టు. ఇంకా చాలే అంత, సర్లేరా. నాకొక దానికే అంట, బాబాకి లేదు. కనిపిస్తుంది బిడ్డ వాడు తినకుండా ఆశకి హ్యాపీ ఎవరు కట్ చేస్తారు అప్పుడు ఇచ్చేస్తుంది. థ్యాంక్ పెట్టు పడిపోతుంది. చూపిస్తాను పెద్దది కావాలి. ఆశమ్మకి చిన్న చిన్న పీసులు, మనకు పెద్ద పీసులు కొద్దిగా పెట్టండి ఆశమ్మకి. అబ్బుకి వీడియో పంపిద్దాం అక్క పైకి. అక్క ఎల్లాక పెట్టండి. శిరీష పెట్టి, శిరీష హ్యాపీ యానివర్సరీ. నాకు అట్లా కట్ చేసి ఒక పీసు చేతికి ఇచ్చేసి అన్ని ప్లేస్ రావు కదా. సాంబార్ అడుగు మోన పిండి
హ్యాపీ మ్యారేజ్ అక్క. మీ ఇద్దరికేనా 19లో అడుగు పెట్టినావు అక్క, అంతే కదా కంప్లీట్ 19. అక్క వాళ్ళని ఇంకా ఇలా యానివర్సరీకి కేక్ కట్ చేయాలి అట్లాంటివి ఏమి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాకపోతే ఏమంటే అంకమ్మ ఆంటీ కుమార్ అంకుల్ ఇద్దరు టౌన్కి వెళ్తుంటే ఇదిగో మా శ్రావ్య తెప్పించింది కేక్, ఇట్లా మా మ్యారేజ్ డే అని చెప్పేసి. సో వాళ్ళు తీసుకొచ్చిన కేక్ అనమాట ఇది. ఇంకా ఇది కూడా ఫస్ట్ టైం ఇలా అంకమ్మ ఆంటీ కుమార్ అంకుల్ మా కోసం కేక్ తెచ్చి కట్ చేయించడం, ఇది ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది కూడా. సో నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక్కొక్క మ్యారేజ్ ఒక్కొక్క స్పెషల్గా జరుగుతూ ఉంటుంది. సేమ్గా మాత్రం అస్సలు జరగలేదు ఇప్పటి వరకు. సునీల్ బాబాయ్ పడుకోలేకపోయినా కానీ తినట్లే. సురేష్ బాబాయ్, బబ్బా, బూచి తాత ఉన్నాడా, కుంబాబాయ్ ఉన్నాడు. కుంబాబాయ్ 3 members. 4 ఇవ్వు టెడ్డా. టెడ్డా ఫస్ట్ ఇచ్చి పంపించేసే, మళ్ళీ అక్క వాళ్ళందరికి ఇవ్వు. 4 ఉందిరా స్లోగా. బాబా కూర్చోనా ఆంటీ. మా అంకమ్మ ఆంటీ కేక్. అయ్యో అట్ట అనొద్దు, పిల్లకాయల కోసం ఇంకా ఈ కేక్ మీ అందరి కోసము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి విషెస్ కోసము, ఇంకా బ్లెస్సింగ్స్ కోసం చాలా వెయిట్ చేశాను. అలాగే మీరు నాకు బ్లెస్ చేశారు, నాకు సుదర్శన్కి ఇద్దరికి. ఏఎస్ అంటే నువ్వు సుభద్ర పిన్ని, మోహన పిన్ని, శ్రావ్య పిన్ని, శిరీష పిన్ని, హారిక, నేను, టింకూరు. ఇలా అందరు ఉన్నప్పుడు ఆడే గేమ్స్లో ఇదొక గేమ్ కన్నుకొట్టే ఆట. ఇంకొక గేమ్ దాయాలు. పిన్ని ఉంటూ టింకు పోలీస్. ఇంకా ఇక్కడ ఏమంటే మా లక్ష్మి మిస్ అయిపోయింది. ఏమంటే వేణు లక్ష్మి ఇద్దరు ఇప్పుడే వస్తాను వదినా అని చెప్పేసి వెళ్ళింది టౌన్కి. ఎందుకు ఏంటి ఏమీ తెలీదు. సరే నేను అప్పుడే కిందకు వచ్చాను, అలా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఈ కేక్ కటింగ్ కూడా ఏమంటే పిల్లలందరి కోసం అనేసి కేక్ తెచ్చారేమో ఆంటీ వాళ్ళు, అందుకే కట్ చేసేద్దాంలే పని అయిపోతుంది అనుకున్నా. కానీ ఓపెన్ చేస్తే అది మ్యారేజ్ డే కేక్ ఉండింది. అబ్బోక బాయ్. కేక్ కట్ చేశాను. ట్రెండింగ్ అని కదా ఇలాంటి క్లాత్స్ ఏ వస్తున్నాయి. చాలా బిల్లు చూడొద్దు, మళ్ళీ యాక్షన్ కావాలంటే అక్కడ సరిపోతుంది. నేను మెసేజ్ తీసుకుంటాను. దీనికోసం ఎండలో వెళ్ళారు రష్మి. అది పొద్దునే బయలుదేరాను, వెళ్ళాము. అన్నున్నాడు బయట, అన్న అడుగుతాడు ఏమో పడుతున్నట్టే ఎదురు. ఇంకా కేక్ ఏమంటే లక్ష్మి కోసం వేణు కోసం కూడా ఎత్తి పెట్టున్నాము. లక్ష్మి ఏమంటే వదినా నేను కేక్ తినిపించలేదు వదినా, రా వదినా అని. పాపం కేక్ కట్ చేసేటప్పుడు లేదనేసి చాలా ఫీల్ అయింది. యాక్చువల్గా ఫిజ్గా ఆడి వల్లే అనమాట. ఫ్రిడ్జ్లో వెళ్తాడు, కేక్ తీసుకొని వస్తాడు, కట్ చేయాలి తినాలి అంటాడు. సో పిల్లల కోసం తెచ్చింది కట్ చేసేసి తినేసే నీళ్ళే ఎందుకు వెయిట్ చేయించడం అన్నట్టుగా ఇంకా తీసుకొచ్చుకోండి కట్ చేసుకోండిరా అని చెప్పాను. దాని ఇంకా అప్పుడు తెలిసింది నాకు. నువ్వు ఆనుకోవద్దు, అలా కూర్చో, అక్కడ కూర్చో మధ్యలో.
నేను ఉన్నాను కదా మధ్యలో, నేను నీకు మన ప్రాబ్లం అలా ఉండొద్దు. టెడ్డీ అక్క ఎవరు దొంగ? వీళ్ళకి ఇంకా మాకెవరికి ఆకలి వేయలేదా ఆంటీ? ఇంకా అంతే అలా ఆడుకున్నాం అందరం, భలే హ్యాపీ అనిపించింది. సుదర్శన్ వాళ్ళు ఏమంటే పైన సునీల్ వాళ్ళ రూమ్లో ఆడుకుంటున్నారు వాళ్ళందరూ కలిసి. గో సురేష్, మా సునీల్, మా కుమార్. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా అత్తయ్యతో ఆడాలి వీళ్ళందరూ కలిసి అనేసి డిసైడ్ అయ్యారు. ఎంతమంది ఉంటే అంతమంది ఒకే దగ్గర 5 మెంబర్స్ మేము, మీరు 5 మెంబర్స్ నువ్వు చూస్ చేసుకో. వస్తావా నువ్వు, అప్ప, సుభద్ర, అప్పు నువ్వు తీసుకుంటావా? అబ్బా ఫిజ్ గార్డ్ కూడా వేస్తాడు. నువ్వు అమ్మోళ్ళ పక్కన పెడతావు కాబట్టి నువ్వు ఇప్పుడు కూర్చో. అప్పు టింకు పక్కన, రూమి పక్కన కూర్చో. జరుకో టెడ్డీ, మీ ఇద్దరి మధ్యలో వాడు టీం ప్లేయర్ కూర్చో. సురేష్ వాడు కూర్చుంటావా? మధ్యలో కూర్చో. హ్యాపీ వీళ్ళిద్దరి మధ్యలో కూర్చో. నువ్వు నాకు ఆపోజిట్. ఆడే 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 మధ్యలో ఇంకో ఇద్దరు జాయిన్ చేసుకున్నామా? మన టైగర్స్ తీసుకొని వచ్చారా రూబీ? తెల్లగెట్లు 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 తీసుకోవాలి. అన్ని మాటలు వాటి కార్మికులు మీరు ముందే తెచ్చుకొని కూర్చోవాలి. ఉండాలి తెల్లగెట్లు. పుల్లగా ఉంటాయి. పచ్చిమిరకాయలు తెస్తాడు అది ఘాటుగా ఉండాలి. తెచ్చుకోరా చూడు అన్ని మాట్లాడి లాస్ట్ గా షిఫ్ట్ అయిపోయి తీసుకోమా. ఆంటీ ఇదిగోండి. వేసుకోమా, వెనక వేసుకోమా, వేసుకోమా ఫస్ట్.
ఇట్లు పడిపోతాయి ఆడ వెనకాలంతా. బూచమ్మవ కూడా వస్తుందా బాబా? బూచమ్మవ కూడానా? అమ్మా చీర్ లీడర్. చీర్ గర్ల్, చీర్ గర్ల్, చీర్ లీడర్, చీర్ గర్ల్స్ మమ్మల్ని చీర్ చేయవమ్మా. పాడుకమ్మా, వస్తావా? సర్లే కొంచెంసేపు ఆ పాట ఇంట్రెస్టింగ్ తర్వాత మళ్ళీ వస్తుంది. ఏ తీరా పిచ్చు రే పిచ్చుకో రే ఏం చేస్తుంది నా అవ్వ పూసేసింది. కనుక్కొని వచ్చేస్తాను మళ్ళీ చేస్తున్నా. మళ్ళా చెప్తాను అమ్మ వాడి పట్ల దాయాలు. కూర్చో కూర్చో. రే టైం వేస్తా రే. ఇంకా అందరూ రెడీ అయ్యారు. ఒక గంట అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. ఫైనల్లీ కూర్చున్నారు. ఇంకా ఆడుకుందాం, స్టార్ట్ చేద్దాము ఆట అనగానే దాయాలు కనిపించట్లేదు. దాయాలు ఎక్కడబ్బా అనేసి చూసుకుంటే ఇదిగో మా ఫిజ్ గార్డ్ చేతిలో. వాడిని ఆటలోకి రానిచ్చలేదు అనేసి వాడు దాయాలు దాచిపెట్టేసుకొని లోపల ఉన్నాడు. మా మోహన పాపం కనుక్కొని తీసుకొచ్చింది దాయాలు వీడి దగ్గర ఉన్నాయి అనేసి. ఇంకా ఫైనల్గా వీడు దాయాలు ఎలా ఇచ్చాడు అనేది చూపిస్తాను మీకు. నమ్మగైపోయాడు. వెరీ గుడ్ రా. నువ్వు ఉండరా, ఎట్లా ఉండరా, వెళ్ళొద్దురా పిచ్చు. వస్తా ఉంది, కలుస్తా ఉంది. దొల్లిచ్చాలి అబ్బు. స్లోగా పోదాం, వాళ్ళు కొండుకు పోండి. అందరూ కూడా యూపీఎస్ ఈ పక్కే ఈ పక్కే ఈ పక్కే లైసెన్స్ ఈ పక్కే. ఇంకా మధ్యాహ్నం నేను అన్నం తినలేదు. ఇడ్లీ ఆంటీ పుదీనా పచ్చడి చేస్తే అది తిన్నాను. ఇంకా బయట గేమ్ మాత్రము చెప్పలేను, అంత ఫైర్గా ఉంది. ఎలా ఉందంటే మా అత్తయ్యని చూడాలి మీరు. ఐస్ పెద్ద పెద్దవిగా కోపంగా ఉన్నారు. ఎందుకంటే మా అత్తయ్య ఓడిపోయే దాంట్లో ఉన్నారనమాట. ఇంకా అది కాక మా సుదర్శన్తో గేమ్ ఆడారు అనుకోండి, రెచ్చగొడతా ఉంటాడు పక్కన వాళ్ళని. ఇంకా మా అత్తయ్యకి చాలా బీపీ వచ్చేస్తుంది. ఇంకా మా అత్తయ్య ఈ గేమ్ చాలా సీరియస్గా ఆడతారు. మిగతా వాళ్ళందరూ ఏమంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఆడతారు అనమాట గేమ్. కానీ మా అత్తయ్య మాత్రం చాలా సీరియస్గా ఆడతారు. ఇక ఓడిపోయారే అనుకోండి, ఇంకా సత్యామే అలా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మా అత్తయ్య పక్కన ఎవరైనా ఉన్నారు, అప్పుడు దాయాలు పడలేదు అనుకోండి, వాళ్ళ ప్లేస్ మార్చేస్తారు. అట్లా మా సుదర్శన్ ప్లేస్ మార్చేస్తున్నట్టున్నారు. టెడీ ఇలా ఇటు సైడ్ వచ్చింది, సుదర్శన్ని అటు పంపించున్నారు. ఇంకా గేమ్ అయిపోయినట్టుంది, వచ్చేసారు లోపలికి. మేము మాత్రం ఇంట్లో కూర్చొని సినిమా చూసుకున్నాం మంచిగా. చచ్చిపోయా ఉంటారు. నువ్వు వీడియో చేసి ఉండొచ్చు కదా హారిక. అవునా, అక్కడ కదా గెలిచావు బాబా. ఆంటీ ఓడిపోయారా?
ఆంటీ ఓడిపోయారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే ఉంది. 30% ఛాన్సెస్ ఉన్నాయి వర్షం పడడానికి. పాపం పిల్లలందరికీ మార్నింగ్ మూవీకి వెళ్దాం అనుకున్నాం, అది క్యాన్సిల్ అయింది. సో ఇంకా ఈవినింగ్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను మా సుదర్శన్ గెలిస్తే. సో 2000 గెలిచాడంట. ఎగ్జిబిషన్కి వెళ్దాం పదండ్రా రెడీ అవ్వండి అని చెప్పేసి అన్నాడు. సో పైకి వచ్చాం మళ్ళీ రెడీ అవ్వడానికి. ఇంకా చూస్తుంటే వర్షం పడేలాగుంది. ఎంత పెద్ద వర్షం పడుతుందో అనిపిస్తుంది. తిరుమలలో ఆల్రెడీ పడతా ఉంది, బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇంకా ఇక్కడ గాలి వాన స్టార్ట్ అయిపోతుందిరా, మనం వెళ్ళలేంరా అనేసి చెప్పాను. అప్పటికి టెడ్డీని హ్యాపీని రెడీ చేసేద్దాం అనేసి వాళ్ళకి డ్రెస్సెస్ వేశాను. ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏమంటే నాకైతే కంప్లీట్గా నమ్మకం, ఎలా అంటే వెళ్ళము అనేసి. మా అత్తయ్య ఓడిపోయారు, మా అత్తయ్య చాలా సీరియస్గా ఉన్నారు. అలా ఉన్నారంటే మనం హ్యాపీగా వెళ్ళలేమనేసి మాత్రం మాకు తెలుసు. ఇంకా సుదర్శన్ వాళ్ళ టీం అంతా చెప్పా, బాబా ఆంటీని ఎలాగైనా గెలిపించేసేయచ్చు కదా బాబా, మనం హ్యాపీగా వెళ్ళుంటాం ఎగ్జిబిషన్కి అని చెప్పాను. ఇలా అందరు ఉన్నప్పుడు జాతర అయిపోయిన నెక్స్ట్ డేనే ఎక్కడికైనా వెళ్దాం అనేసి ప్లాన్ చేస్తాం. సో ఈరోజు మార్నింగ్ నుండి ఏ ప్లాన్ చేసినా అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇంతవరకు గాలి ఉండింది, ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాపీ అయితే పాపం నిద్ర కూడా పోయింది. ఇంకా నేనేమంటే ఒకవేళ ఎగ్జిబిషన్కి వెళ్తే శిరీష ఇచ్చిన డ్రెస్ వేసుకుందామా, లక్ష్మి ఇచ్చిన డ్రెస్ వేసుకుందామని చూసుకుంటున్నాను. లక్ష్మి ఏమంటే ఎక్సెల్ సైజ్ ఇచ్చింది, శిరీష వచ్చేసి మీడియం సైజ్ ఇచ్చింది. సో శిరీష అదే వేసుకోవాలి. ఇంకా అది రేపు అన్న దగ్గర కుట్లు వేయించుకుంటాను అనేసి టెడ్డీతో చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ వర్షం ఆగితే రెడీ అవుదాంలే, కన్ఫామ్గా వెళ్తున్నాము అంటే అనేసి వెయిట్ చేస్తున్నాను. మధ్యలో ఈ కరెంట్ ఒకటి పోతా ఉండింది, చీకటిగా అయిపోతా ఉండింది, అసలు ఏమీ అర్థం కాలేదు వెళ్తామో లేదో అనేసి. నాకైతే నమ్మకం లేదు, అందుకనేసి రెడీ అవ్వలేదు, కూర్చొని ఉన్నాను. రెడీ అయితే కొంతసేపు చదువుకోరా వెళ్తామో లేదో అనేసి చెప్పేసరికి పాపం కొంచెంసేపు చదువుకుంటా ఉండింది. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, మేము వెళ్ళామా లేదా అవంతా. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.